విశాఖ పోర్టు అధికారుల తీరు విమర్శలకు దారితీసింది. లీజుదారుని మీద ఉన్న కోపంతో సీనియర్ సిటిజన్లు క్రీడాకారులను పోర్టు అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. విశాఖ పోర్టు స్టేడియానికి తాళాలు వేసి వాకింగ్ చేయడానికి వెళ్లిన సీనియర్ సిటిజన్ కి పాస్లు ఉన్నాయో లేవో అని ఎంట్రీ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో అధికారుల తీరుపై సీనియర్ సిటిజన్లు మండిపడుతున్నారు. లేదు వాళ్ళకి సీనియర్ మీట్ ఉంది ఎల్లుట అది మీరు సాటర్డే చెప్తే తెచ్చేద్దాం కదా. ఈ రోజులు లేనిది 6 నెలల నుంచి లేనిది 6 నెలల 2 ఇయర్స్ నుంచి ఎవరు అడగలేదు పాస్. 2 సంవత్సరాల నుంచి పాస్ అడిగినోడు ఎవరు లేడు. అలాంటప్పుడు మీరు సాటర్డే చెప్పాలి. మీరు స్థాయి స్టూడెంట్లకి సాటర్డే చెప్పాలి. మీరు వచ్చేటప్పుడు మీ పాస్ తీసుకురండి అని. పోర్టు వాళ్ళకి కాదు, పోర్టు వాళ్ళు చెప్పారు కానీ పోర్టు వాళ్ళని ఆపమని చెప్పలేదు. వినండి, మీ తాలూకా బిజినెస్ స్టాప్ చేయమని చెప్పింది కోర్టు, ఆర్డర్ ఇచ్చింది. అది అంతేకాని పాస్ ఉన్న వాళ్ళు మీరు ఆపమని చెప్పలేదు. తప్పేం లేదండి. మీ సెక్యూరిటీగా వాళ్ళు మాకు ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే సార్, అవతల పర్సన్ ఎవరైనా అంటే ఎవరు ఇచ్చారండి ఆర్డర్? పేరు మనకు చెప్పరు కదా సార్. పేరు మనకు పాస్ ఇచ్చింది ఎందుకండి? ఆయన పాస్ ఇచ్చింది ఎందుకండి? సార్ మీరు ఏదైనా పాస్ ఇచ్చింది ఎందుకు? అలా కదండి, మీకు తెలియదన్నాడు గేట్ తీయండి ఒకసారి చూపెట్టండి. అదేలే కోర్టు ఎంప్లాయీ సెక్రటరీ గారు ఏమన్నారంటే 4 days తర్వాత ఇంపార్టెంట్ లెటర్ రాసిస్తాను. ఎవరికి? ఆ లెటర్ పట్టుకుంటేనే మమ్మల్ని పంపమన్నారు. మేము లెటర్ తెచ్చుకోవాలి. చెప్పండి అమ్మా. అదే అబ్బా అర్థమవుతుందా? అలా చెప్పండి అమ్మా ఒకసారి. అమ్మా డీటెయిల్స్ చెప్పమ్మా ఒకసారి. మీరు సాటర్డే చెప్పాలి. మీరు విశాఖ పోర్టు అధికారుల తీరు విమర్శలకు దారితీసింది. లీజుదారుని మీద ఉన్న కోపంతో సీనియర్ సిటిజన్లు క్రీడాకారులను పోర్టు అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. విశాఖ పోర్టు స్టేడియానికి తాళాలు వేసి వాకింగ్ చేయడానికి వెళ్లిన సీనియర్ సిటిజన్ కి పాస్లు ఉన్నా నో ఎంట్రీ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో అధికారుల తీరుపై సీనియర్ సిటిజన్లు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్ చెప్పండి. విశాఖ పోర్టు ట్రస్ట్ కు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా పోర్టు అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు అనేక విమర్శలకు తావుతీస్తున్నాయి. ముఖ్యంగా ఒకటి గమనించాలి, విశాఖలో ఉన్నటువంటి పోర్టు స్టేడియానికి గతంలో ఉన్నటువంటి విశాఖ పోర్ట్ అథారిటీకి సంబంధించినటువంటి చైర్మన్ ఒక ప్రైవేటు సంస్థకు విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ కి లీజుకి ఇవ్వడం జరిగింది. లీజుకి ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు నిబంధనలు ఉల్లంఘించారంటూ ఇప్పుడున్నటువంటి పోర్టు ట్రస్ట్ చైర్మన్ వాటిని వ్యతిరేకిస్తూ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి లీజుదారుడి మీద లీగల్ గా ఫైట్ చేస్తున్నారు. వ్యవహారం కోర్టులో ఉంది. అయితే కోర్టు నుంచి ఎలాంటి ఆర్డర్స్ లేకుండానే పోర్టు స్టేడియానికి కూడా తాళాలు వేయటం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే లీజుదారుడు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనేది పోర్టు ట్రస్ట్ ఆరోపిస్తున్నటువంటి వాదన. అయితే అక్కడ పోర్టు ట్రస్ట్ కి సంబంధించి వాళ్ళు తీసుకున్నటువంటి మాత్రం చాలా మందికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. ప్రధానంగా విశాఖ పోర్టు స్టేడియానికి చుట్టుపక్కల సీతమ్మధార ప్రాంతంలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా వాకింగ్ చేస్తూ ఉంటారు. అలాగే క్రీడాకారులు వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి గ్రౌండ్స్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించి కొన్ని ప్రైవేటు ఆర్గనైజేషన్ కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ క్రీడాకారులందరూ కూడా పోర్టు స్టేడియంలో ట్రైనింగ్ చేస్తూ ఉంటారు. వాటికి సంబంధించినటువంటి ట్రైనింగ్ క్లాసులు కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు లీజుదారుడికి పోర్టు ట్రస్ట్ కి మధ్య ఉన్నటువంటి వివాదంలో కారణంగా విశాఖ పోర్టు ట్రస్ట్ అధికారులు సీనియర్ సిటిజన్స్ తో పాటు క్రీడాకారులను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అక్కడ పోర్టు స్టేడియానికి గేటు మూసివేసి ఇది మేము స్వాధీనం చేసుకున్నాం, లీజుదారుడు ఎవరైతే విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి లీజుకు సంబంధించిన వ్యవహారం మేము రద్దు చేశాము, కాబట్టి ఎవరు కూడా లోపలికి రావడానికి వీల్లేదంటూ కూడా వాళ్ళు తాళాలు వేసి ఆల్రెడీ పాసులు ఇష్యూ చేసింది పోర్టు ట్రస్ట్ అథారిటీ వాళ్ళే. అలాగే పోర్టు ఉద్యోగులతో పాటు విశాఖలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ కూడా కొంత ఫీజు కట్టిన తర్వాత వాళ్ళకి కొన్ని పాసులు కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు.
వాళ్ళెవరిని కూడా లోపలికి పంపకుండా మీరు వాకింగ్ చేయడానికి వీల్లేదు, ఇక్కడ గేటు ముందు నిలబడటానికి ఎవరికి వీల్లేదంటూ కూడా ప్రైవేటు సెక్యూరిటీ పెట్టి మరీ బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో విశాఖ పోర్టు ట్రస్ట్ ఉన్నతాధికారులపై సీనియర్ సిటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇప్పుడు బీఆర్కే న్యూస్ చేతిలో ఉన్నాయి. బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద కూడా బాహ్య ప్రపంచానికి చూపించే ప్రయత్నం మనం చేస్తున్నాం. పోర్టు ట్రస్ట్ కి సంబంధించి గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి వివాదాలు ఏమీ లేవు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పోర్టు ట్రస్ట్ లో ఉన్నటువంటి ఉన్నతాధికారులు చేస్తున్నటువంటి వ్యవహారం, వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మాత్రం సర్వత్రా అనేక విమర్శలకైతే దారితీస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ ఈశ్వర్.